కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు అలాగే ప్రస్తుతం అయితే దాడిశెట్టి రాజయ్య గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మెడికల్ కాలేజీని ఏ విధంగా ఆందోళన చేపడుతున్నారు? కూటమి ప్రభుత్వం పక్కన సగంలో వైసీపీ నిలిపేసిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏ విధంగా చూడండి? ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సృష్టించిన సంపద ఈ 17 మెడికల్ కాలేజీలు, అందులో 7 పూర్తయ్యాయి. ఇంకా 10 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకో 10 కాలేజీలు అవి ప్రైవేటు పరం చేస్తానంటూ చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి జీవో ఇవ్వడం అది చాలా దుర్మార్గమైన చర్య. ఆయన అధికారంలోకి ఏ విధంగా వచ్చాడు? ఈ రాష్ట్ర ప్రజలకి సంపద సృష్టిస్తాను అని చెప్పేసి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి. మరి ఈ రాష్ట్ర సంపద తన బినామీలకో లేకపోతే తన తాబేదారులకు అమ్మేసుకునే పరిస్థితి తీసుకొస్తే ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఒప్పుకుంటారని చెప్పేసి దీని నిరసన కార్యక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించి వాళ్ళ ప్రతిపక్షం తాలూకు వాయిస్ని నొక్కు పెడదామని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నీకు మొన్న నేపాల్లో ఓలీకి జరిగిన పరిస్థితే నీకు కూడా వస్తుంది. ప్రతి వాయిస్ని వినిపించనియాలి, ప్రతిపక్షం వాయిస్ని, ప్రజల నిరసనని తెలియజేయనియాలి. కానీ ప్రతిపక్షాన్ని కుక్కర్లో పెట్టి నువ్వు బంధించేసి చూస్తే అది బ్లాస్ట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. నేపాల్లో ఓలీకి పట్టిన గతే నీకు పడుతుంది. తస్మత్ చంద్రబాబు నాయుడు పీపీపీ అంటే అవగాహన లేకుండా ఉన్నారు వైసీపీ నేతలు అన్నారండి. పీపీపీ మోడ్ అంటే అవగాహన లేకుండా ఉన్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్ అంటే అవగాహన లేకపోవడం కాదు. ఈ మోడు గతంలో రెండు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలో తీసుకొచ్చి ఫెయిల్ అయిన పరిస్థితి. ఛత్తీస్గఢ్, ఇంకొకటి గోవా అనుకుంటా, ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఉంది. పీపీపీ మోడ్ అంటే అవగాహన లేకదు. చంద్రబాబు నాయుడు గారికి అవగాహన పూర్తిగా ఉంది పీపీపీ మోడ్ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అవగాహన ఉంది. మీరు గమనించండి, ఆ కాలేజీలు చివరికి ఎవరు చెంతకు చేరుతున్నాయో, ఆ కాలేజీలు చేరిన తర్వాత పెట్టుబడులు ఎక్కడికి వెళ్తున్నాయో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. ఓహో అనే విధంగా లేవు, వాళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారని చెప్పేసి టీడీపీ నేతలు అంటారు. ఏ విధంగా చూడాలి? ఇవాళ ఆహా ఓహో అనే విధంగా 2014 నుంచి 19 వరకు గ్రాఫిక్లు ఆహా ఓహో అనే విధంగా చూపించాడు కదా. ఆ విధంగా అంత దారుణంగా అయితే లేదు కదా. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అమరావతి పరిస్థితులు అయితే లేదు కదా. ఆహా ఓహో ఉందా లేదు మా మహిళా మాజీ మంత్రి అన్నారు, బిల్డింగ్ పైకి ఎక్కి దూకితే తెలుస్తుంది. ఒక్కసారి దయచేసి అలా మాట్లాడే వాళ్ళందరూ ఈ బిల్డింగ్ పైకి ఎక్కి దూకవలసిందిగా కోరుతున్నాను. పరిస్థితి భారీ ఎత్తున అయితే ఆందోళన అయితే చేపడుతున్నారు. అలాగే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి ఈ మెడికల్ కళాశాలని అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చే కావాలని ఈ విధంగా ప్రైవేట్ పరం చేస్తుంది. అలాగే ప్రజలకైతే పేద విద్యార్థికి వైద్య విద్యను దూరం చేసేందుకు ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని అలాగే కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజయ్య గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, అమలాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.